హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి శ్రీకాంత్. ఇంకా ఈ వీడియోలో ఇవాల్టి వ్లాగ్లో మాకు దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్ళి మాకు కావాల్సిన కొన్ని చెట్లను చిన్న చిన్న మొక్కలను అయితే తీసుకొని వచ్చినాము. అది కూడా ఇంటిపైన టెర్రస్ గార్డెన్ అయితే ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు అయితే కూరగాయలు ఆకుకూరల చెట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి నుంచి మా ఫ్యామిలీలోకి పువ్వుల మొక్కల్ని కూడా తీసుకొని వద్దామని ఈ నర్సరీకి అయితే వచ్చినాము. మన జీవితంలో చాలా ఖర్చులు అవసరమో కాదో అని ఏది తెలుసుకోకుండా తెలియక ఖర్చు చేస్తూ ఉంటాము. కానీ కొన్ని ఖర్చులను మాత్రం మనం డబ్బుతోనే ఎప్పటికీ కొలవలేము. అలాంటి ఖర్చుల్లో ఒకటి చెట్లపై ఉండే ప్రేమ. ఈ చెట్లపై పెట్టే ప్రేమని మనం ఎన్ని రోజులున్నా, మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా ఈ ప్రేమనైతే మనం ఎప్పటికీ కొలవలేం. అండ్ అట్లనే తీసుకురాలేం కూడా టైంని. ఈరోజు మేము నర్సరీకి వెళ్ళి గులాబీ చెట్లు, మల్లె పువ్వుల చెట్టు, మందార పూల చెట్లు, నందివర్ధనం పూల చెట్లు, ఇంకా కొన్ని పూల చెట్లను అయితే తీసుకొని వచ్చినాం. ఇవన్నీ ఇప్పుడు మా ఇంటి మీద ఉన్న మేడ పైన ఒక చిన్న తోటగా మారినాయి. నర్సరీకి అడుగు పెట్టగానే ఇంకా ఏం చెప్పాలో కూడా రాకుండా కాస్త ఏకాంతం, పచ్చదనం, వాసన, అదే పూల మొక్కల నుంచి వచ్చే వాసన ఉంటుంది కదా, అది వింత కోణాలల్లో చిన్న చిన్న పువ్వులు మనసును కదిలిస్తూ ఉన్నాయి. మనం ఎప్పుడు చూడని కొన్ని అట్రాక్టివ్ చెట్లు, పువ్వులు అన్నీ చూసేసరికి ప్రతి చెట్టును చూసిన తర్వాత ఇది మా ఇంట్లో పెరిగితే ఎంత బాగుంటుంది అని ఊహించుకోవడమే సరిపోయింది నాకైతే అక్కడ ఉన్నంతసేపు. ఇంకా ఒక్కొక్క చెట్టుకు మనం ఒక్కొక్క చిన్న ఆశ, ఆ చిన్న ఆశని ఒక చిన్న ప్రేమగా మనం ఆ చెట్టుని జత చేస్తే ఆ చెట్టు ఎంతో పెద్దదై మనకు కూడా హ్యాపీనెస్ని ఇస్తుంది మోస్ట్లీ. ఇంకా గులాబీ చెట్లు ఇంట్లో ఒక చిన్న లవ్ని, పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. ఎందుకంటే ఇంటి ముందు రెడ్ కలర్ ఫ్లవర్స్ చెట్లు ఉంటే మన ఇంటికి ఉన్న దిష్టి మొత్తం పోతుంది. అండ్ మల్లెపూల చెట్టు ఏమో పొద్దున్న లేవగానే ఆ పువ్వుల వాసన, పాజిటివ్ ఇంప్రెషన్ అయితే మల్లె పువ్వుల దగ్గర నుంచి వస్తుంది. ఇంకా మందార పువ్వులు దేవుడి పూజకి, మనకు కూడా హార్ట్కి మంచి ప్రశాంతతని ఇస్తాయి. అట్లనే నందివర్ధనం పూలు, ఇట్లా ఒక్కొక్క పూల చెట్లకు ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. నందివర్ధనం పూలు అయితే ఎండలోను వర్షంలోనూ మంచిగా పూస్తూ ఉంటుంది. ఇంకా చిన్న చిన్న చెట్లు పిల్లల కోసం ఒక చిన్న ఆట కాబట్టి పిల్లలు వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. చెట్లు మాత్రమే కాదు, మనం పర్లేదు ఈ చిన్న జీవుల కోసం మనం చేసే ప్రతి చిన్న కృషి, ప్రేమ. మేము సెలెక్ట్ చేసుకున్న ఈ చెట్లను చూసి మా గున్ను అయితే మస్తు ఎగ్జైట్ అయిపోయింది. అండ్ తను కూడా మమ్మీ ఈ చెట్టు బాగుంది, అది బాగుంది అని చెప్తా ఉంటే తనకు కూడా తనలో చూసిన ఇంప్రూవ్మెంట్ అయితే అంత ఇంత కాదు. ఇప్పుడు మేము మా ఇంటి మేడ మీద అన్ని చెట్లు మంచిగా అరేంజ్ చేసుకున్నాం. మేడ అంటే కేవలం పైనుండే అంతస్తు లేకపోతే మన ఇంటి రూఫ్ అని కాదు, ఇప్పుడు అది మా చిన్న గ్రీన్ ఎకోసిస్టమ్, ఇంకా మా ఫ్యామిలీ ప్రాజెక్ట్ అన్నట్టు. ఈ గార్డెన్, టెర్రస్ గార్డెన్ ఇంటిపైన ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిల్లల చెట్ల చుట్టూ తిరుగుతూ అమ్మ ఈ చెట్టు ఇంత బలంగా ఉంది, ఎంత అందంగా ఉంది, పెరుగుతుందో చూద్దాందా అంటూ వాళ్ళ ఆరట పడతా ఉంటే ఇది చిన్న మనసే కానీ అమూల్యమైన ఆనందం. అసలు వెలకట్టలేం మనము. మన పిల్లల భవిష్యత్తు కోసం కేవలం డబ్బు మాత్రమే కాదు, పచ్చని ప్రణాళికను కూడా అవసరము. అండ్ ఒక్క చెట్టును కూడా నాటండి, అందులో జీవం, ప్రేమ, మన భవిష్యత్తు ఉంటుంది. ఈ వీడియోలో చెట్లపైన నాకున్న అభిప్రాయాన్ని, నాకున్న ఒక గుడ్ థింగ్ని, మంచి థాట్ని మీతో షేర్ చేసుకుంటున్నా అని అనిపించింది. మీకు కూడా చెట్లపైన ఎలాంటి ఇంప్రెషన్ ఉంటుంది, మీకు చెట్లంటే ఇష్టమా, చెట్లను పెంచడం, గార్డెనింగ్ టిప్స్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి రియల్ లైఫ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో అయితే న్యూ ఇయర్కి ముందు, అంటే మేము న్యూ ఇయర్ నుంచి మా ఇంట్లో ఉన్న పండ్ల మొక్కలే కాకుండా ఈ పువ్వుల మొక్కల్ని కూడా మంచిగా పెంచుకోవాలని అనుకున్నాము. ఎనీవే ఇప్పటి వరకు అయితే మన ఫ్యామిలీలో కూరగాయల మొక్కలు మాత్రమే ఉండేది. ఇప్పుడైతే పువ్వులు, పండ్ల మొక్కలు కూడా వచ్చేసినాయి. గున్ను హ్యాపీ, నేను హ్యాపీ, మరి మీరు కూడా హ్యాపీ అని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మేము కూరగాయలని హార్వెస్ట్ కూడా చేస్తున్నాము. చిక్కుడుకాయ, దోసకాయ, టొమాటో ఇట్లాంటివి చిన్న చిన్న కూరగాయలు అయితే మా ఇంటి దగ్గర మేమే మా వరకు సరిపోయేలాగా ప్రజెంట్ అయితే పండించుకుంటున్నాము. అంటే మన ఇంట్లో మనము ప్యూరిటీ బాగుంటుంది కదా. ఇప్పుడైతే అన్ని కూరగాయలకు రంగులేసి అమ్మేస్తూ ఉన్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మాలంటే మస్తు భయంగా ఉన్నది. ఉంటా మరి, బాయ్.